తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ సరఫరా ఆశించినంతగా లేకపోవడంతో హోటల్ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు కట్టెల ధరలు కూడా భారీగా పెరగటం మరో షాక్గా మారింది. తిరుపతి జిల్లాలో కట్టెల ధరలు ఒక్కసారిగా టన్నుకు 4,000 నుంచి 6,000కు పెరిగింది. డిమాండ్కు తగ్గట్టుగా సప్లై కూడా లేకపోవడంతో చాలా డిపోల్లో కట్టెలు దొరకటం కూడా కష్టంగా మారింది. కమర్షియల్ గ్యాస్ కొరతతో చాలా హోటల్స్లో కట్టెల పొయ్యిలపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధరలు హోటల్ యాజమాన్యాలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. తిరుపతి హోటల్స్కు మరో షాక్గా అని కూడా చెప్పుకోవాలి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నటువంటి మొత్తం హోటల్ మొత్తం ఆ యొక్క ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు మరొక సమస్యను కూడా ఎదుర్కొంటుంది. అదే కట్లకు సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల గ్యాస్ దొరకకపోవడంతో కట్లతో ఏదైతే వ్యాపారాన్ని కూడా రన్ చేస్తున్నారు. చాలా మంది కూడా ఈ కట్లను కొనుగోలు చేసి గతంలో లాగా కట్ల పొయ్యి ద్వారా కూడా వంటలు అనేది కూడా పలు చోట్ల నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 20కి పైగా కూడా ఇలాంటి కట్టెల డిపోలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కట్టెల డిపోల్లో అయితే పనులు అయితే గతానికి భిన్నంగా కూడా ఎక్కువగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా విపరీతంగా కట్టెలకు డిమాండ్ పెరిగిందనేది కూడా తెలుస్తోంది. అదే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఉండేదానికంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా కట్టెలకు డిమాండ్ పెరిగిందని చెప్తూ ఉన్నారు. దానికోసం ప్రొడక్షన్ అనేది కూడా పెంచుతూ ఉన్నారు. అయితే డిమాండ్కు తగ్గట్టుగా కూడా సప్లై అయితే లేదనే చెప్పుకోవాలి. ధరలు కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సాధారణంగా ఒక టన్ను 4,000, 4,500 ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 5,500, 6,000 కూడా దాటుతున్నటువంటి పరిస్థితి. కేవలం అది డిమాండ్కి తగ్గట్టుగా కూడా ఇక్కడ స్టాక్ అనేది కూడా చాలా చోట్ల లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ నేను సాయి సామిల్ డిపో వద్ద ఉన్నాను. ఇక్కడ కొద్దిమంది డిపో యాజమాన్యం కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. అంటే చెప్పండి, అంటే డిమాండ్కి తగ్గట్లుగా కట్లు దొరుకుతున్నాయా, ఉన్నాయా? డిమాండ్ తగ్గట్టుగా కట్లు కూడా దొరకట్లేదు. మాక్సిమం రెగ్యులర్ గా ఉండే వాళ్ళకే మేము ఇవ్వలేకపోతున్నాము కట్లు. మీరు మామూలుగా ఎక్కడెక్కడికి సరఫరా చేస్తారు కట్లు? మేము చిన్న చిన్న హోటల్కి, నిత్యావసర ఇంట్లో తీసుకు వెళ్లే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఇప్పుడు హోటల్ వాళ్ళు కూడా వచ్చి కట్లకి రావడం వల్ల డిమాండ్ బాగా పెరిగిపోయింది. దానివల్ల మామూలుగా అమ్మేదానికంటే ఇంకా అదనంగా మాకు పడతా ఉంది. వాళ్ళకి ఇచ్చే వాళ్ళన్నా సరే మాకు టింబర్ ఫైర్వుడ్ మాకు తీసుకొని మేము కట్ చేసి ఇవ్వాలన్నా సరే మాకు అదనంగా ఎక్కువ పడతా ఉంది. అంటే ఉందా డిమాండ్కి తగ్గట్టుగా? అంటే ఎక్కువ దాదాపు 3-4 వేల హోటల్ ఒక తిరుపతిలోనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా కట్లు ఉన్నాయా మొత్తం అన్ని డిపోల్లో? అంతా సరిపోయే మరి ఫైర్వుడ్ దొరకట్లేదు. తిరుపతికి ఫైర్వుడ్ కూడా డిమాండ్ గా ఏర్పడిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీకు లభిస్తుందా అక్కడి నుంచి? మీకు ఎక్కడి నుంచి అయితే వస్తుంది? మాకు కూడా విలేజ్ నుంచి రావాలా ఫైర్వుడ్, రైతుల కాడ నుంచి. వాళ్ళ కాడకు కూడా ఆల్మోస్ట్ ఇట్లా మరి గ్యాస్ కొరత ఉందనే సాకుతో వాళ్ళు ధరలు పెంచేసి ఈ రేట్ అయితేనే తీసుకోగలిగితే మేము తీసుకొస్తాము అనే పరిస్థితికి ఏర్పడిపోయింది. ఎంత ఉండేది మామూలుగా ఒక టన్? ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత పెరిగింది సుమారు? అప్పుడైతే 4,500 దొరికే ఫైర్వుడ్ ఇప్పుడు దాదాపు 5,500. ఇంకా 2-3 రోజులు ఇంకా 6,000 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అంటే ఎక్కడ కూడా డిమాండ్కి తగ్గట్టుగా స్టాక్ అయితే లేదు. సాధారణంగా ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే ఎక్కువగా కూడా స్టాక్ అనేది ఉంటుంది. కానీ ప్రస్తుతం స్టాక్ లేదు. వచ్చినటువంటి స్టాక్ మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు ఏదైతే హోటల్ యజమానులు కావచ్చు, ఇతర వ్యాపారస్తులందరూ కూడా వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్లిపోవడం కారణంగా ఇక్కడైతే స్టాక్ అయితే ఆ స్థాయిలో లేదని చెప్పాలి. ఉన్నటువంటి స్టాక్ కూడా ఆల్రెడీ ఎవరైతే తమకు రెగ్యులర్ గా ఉన్నటువంటి కస్టమర్లు ఉన్నారో వారు ముందుగానే బుక్ చేసుకోవడం కారణంగా వారికి ఇవ్వడానికే ఈ స్టాక్ అన్ని కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఇప్పటికే కూడా కమర్షియల్ గ్యాస్ లేకుండా తిరుపతి హోటల్ ఇండస్ట్రీ అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ ఇప్పుడు మరొకసారి ఏదైతే కట్ల పొయ్యి రూపంలో కట్లను వినియోగించి వ్యాపారం చేద్దామనుకున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు కూడా చాలా క్లిష్టతరంగా మారేటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. పరిస్థితి కనుక ఇలాగే కనుకుంటే కట్లు కూడా డిమాండ్ తీవ్ర స్థాయిలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. 4,000 ఉన్నటువంటి టన్ను ధర ఏకంగా ఇప్పుడు సుమారు 5,500 నుంచి 6,000 వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే రైతుల నుంచి ఇక్కడికి రావడం లేదు, డిపోలకే కట్లు రావడం లేదు, ఇక్కడ మేము దాన్ని కటింగ్
చేసి మేము ఇవ్వాలంటే కూడా చాలా సమయం పడుతుంది, దానికి ఎక్కువ కాస్ట్ కూడా అవుతుంది. దానికి తోడు ప్రెజర్ అనేది కూడా హోటల్స్ యాజమాన్యాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో కట్ల డిమాండ్ అనేది కూడా తీవ్ర స్థాయిలో తిరుపతి నగరంలో, తిరుపతి జిల్లాలో ఏర్పడిందని చెప్పాలి. ఇది ఒక రకంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి హోటల్స్కు ఇప్పుడు కట్టెలు కూడా దొరక్కపోవడం కారణంగా మరింత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల ఇటు తమిళనాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కట్టెలను వినియోగిస్తూ కూడా వంటలు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే బాటలో పయనించాలనుకున్నటువంటి తిరుపతి హోటల్స్కు కూడా ఇది ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందిగానే మనం చెప్పాలి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ, తిరుపతి నుండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో గ్యాస్ సిలిండర్ కొరతతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న హాస్టల్ నిర్వాహకులు దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్స్ పంపిణీ వ్యవస్థలో తగ్గుముఖం పట్టడంతో కేపీహెచ్పీ కాలనీలోని శ్రేయాస్ లగ్జరీ పీజీ హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని వండుతూ కనిపించారు. సరిపడా గ్యాస్ లేకపోవడంతో హాస్టల్లో ఉండే వారికి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఈ విషయంలో చర్యలు చేపట్టాలని, లేదంటే హాస్టల్లో ఉండేవారు రోడ్డుపై పడాల్సి వస్తుందని అంటున్నారు.